ఎస్టర్డే మనం మనం ఏమేమి డిస్కస్ చేసాము. ఎస్టర్డే వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్మోస్ట్, ఐ మీన్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద అప్లికేషన్ లైఫ్ సైకిల్. అవన్నీ నేను ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. ఓకేనా? జాబ్స్ అంటే ఏంది, స్టేజెస్ అంటే ఏంది, ఏ విధంగా మనకి వర్క్ అవుద్ది, ఏ విధంగా స్టేజెస్ క్రియేట్ అవుతాయి, ఏ విధంగా ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ వన్ యాక్షన్ ఇట్ విల్ క్రియేట్ వన్ జాబ్ అనమాట ఇన్ అవర్ కోడ్. ఓకే. జనరల్గా యాక్షన్స్ అనేటివి, జనరల్‌గా చెప్పాలంటే మనం ఏందంటే అంత ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్‌గా టేబుల్‌లోకి రాస్తుంటాం జనరల్‌గా, యూజువల్‌గా. కాబట్టి ఒక జాబ్ అయితే ఒకటే యాక్షన్ ఉండొచ్చు. అటని చెప్పి గ్యారంటీ ఉండదు. అది డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, డిపెండింగ్ అపాన్ ద, ఐ మీన్ హౌ డేటా మోడలింగ్, ఐ మీన్ ద ప్రొడక్ట్ టీమ్స్ అండ్ హౌ దే వాంట్ టు సీ దేర్ డేటా. అంటే ప్రొడక్ట్ టీమ్స్ ఉంటారు కదా! ప్రోడక్ట్ ఓనర్స్ అంటారు వాళ్ళు. వాళ్ళేందంటే వాళ్ళు డేటాని ఏ విధంగా చూసుకుంటారనేది ఒక్కొక్క ప్రోడక్ట్ ఓనర్‌కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుందనమాట. అంటే తనకి ఈజీ వేలో మనల్ని ఎక్స్‌పోజ్ చేయమంటారు. అటువంటప్పుడు ఏందంటే వీ నీడ్ టు రైట్ వీ నీడ్ టు కాల్ సమ్ యాక్షన్స్ ఆన్ డేటా ఇన్ ఆర్డర్ టు స్ప్లిట్ అవర్ డేటా ఇంటూ మల్టిపుల్ టేబుల్స్. ఓకే. ఓకేనా? ఇంతవరకు ఓకే గదండీ! ఏమన్నా డౌట్ ఉన్నాయా నిన్న నిన్న మనం డిస్కస్ చేసుకున్నంత వాటిల్లో? నో. హ్మ్. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఇవాళొచ్చేసేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి గూడా. పైస్పార్క్, జాయిన్, స్ట్రాటజీస్ అంటాం. ఓకేనా? జనరల్‌గా మనం ఏదన్నా జాయిన్స్ అంటే పైస్పార్క్ జాయిన్ అంటే ఏంది జనరల్‌గా? ఏవేవి ఉంటాయి యూజువల్‌గా అయితే? పైస్పార్క్ జాయిన్స్ అంటే యూజువల్‌గా ఏవేవి ఉంటాయి మనకి? జనరల్‌గా ఏవేవి ఉంటాయి? ఇన్నరు, లెఫ్ట్, ఔటర్, రైట్, లేదంటే ఫుల్ జాయిన్ ఇవి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంది అనంటే స్ట్రాటజీస్ కాదనమాట. ఇవన్నీ ఏంది అనంటే హౌ వి నీడ్ టు లివరేజ్ ద యూసేజ్ ఆఫ్ సీక్వెల్ ఆర్ హౌ వి నీడ్ టు జాయిన్ ద టేబుల్ అనమాట. ఇవన్నీ స్ట్రాటజీస్ అనేది ఏంది అనంటే ఇప్పుడు మన ఇప్పుడు మన డేటా అనేది ఎట్టుంటుంది, ఇట్ విల్ గెట్ స్ప్లిట్ ఇంటూ మల్టిపుల్ బ్లాక్స్. ఓకే. ఇన్ పైస్పార్క్ వన్స్ ఎగ్జిక్యూటర్ విల్ గెట్ లాంచ్డ్ దట్ బ్లాక్ విల్ రీఅపియర్, ఐ మీన్ విల్ బి ఎక్స్పోజ్డ్ యాస్, ఎట్టా మనకి ఎక్స్పోజ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టిషన్స్ అని చెప్పుకున్నాం. ఓకే. అంటే పార్టిషన్స్‌గా మనకి ఎక్స్‌పోజ్ అవుతుంది. ఈ పార్టిషన్స్ అనేటివి ఇప్పుడు జాయిన్ చేస్తున్నామంటే 2 డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి మన చేతిలో. 2 డేటా ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డేటా ఫ్రేమ్‌లో, ఐ మీన్ డీఎఫ్1లో సమ్ 200 పార్టిషన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. డీఎఫ్2లో వి కెన్ సే లైక్ ఒక 100 పార్టిషన్స్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ రెండిటి మధ్య జాయిన్ జరిగిందనుకోండి. యూజువల్‌గా జాయిన్ జరిగినప్పుడు ఎన్ని ఏ హౌ మెనీ పెయిర్స్, ఐ మీన్ ద డేటా విల్ గెట్ చెక్డ్. జనరల్‌గా ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఎన్ని కాంబినేషన్స్‌లో ఇన్నర్ జాయిన్ జరగద్దిక్కడ. ఏ జాయిన్ అయినా గానీ అన్ని కాంబినేషన్స్ సేమే గదా! వన్ పార్టిషన్ మస్ట్ గో త్రూ ఆల్ ద పార్టిషన్స్ డేటా. అర్థమైందా? ఇప్పుడు నాకు జనరల్‌గా చిన్న కంట్రీది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పార్టిషన్‌లో హ్మ్. ఏమంటారు, నేపాల్ డేటా ఉంది. ఓకే. నేపాల్ డేటా అనేది 80, 120 ఉన్నాయనుకుందాం. ఓకే. కింద ఇదే నేపాల్ అనే కంట్రీ, అంటే జనరల్‌గా చెప్తున్నాను. కంట్రీ వైస్‌గా మనం ఎప్పుడు జాయిన్ చేయం. అర్థమైందా? ఎక్కువగా జాయిన్స్ దేని మీద చేస్తాం జనరల్‌గా మనం? ఐడీస్. ఐడీస్, న్యూమరిక్. ఓకేనా? వాటి మీద చేస్తాం. అంటే మోర్ యూనిక్‌నెస్ కాలమ్స్ మీద చేస్తామనమాట. రిపిటిషన్స్ ఉండకూడదు ఎక్కువ. రిపిటిషన్స్ ఉన్నాయంటే ఏమవుతది? ఇప్పుడు ఒక నేపాల్ అనే దాని మీద ఇంకో టేబుల్‌లో నేపాల్ ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. 1 ఇంటూ 1000 జనరేట్ అవుతాయి. ఇక్కడ 100 అక్కడ 1000 ఉన్నాయనుకోండి. 100 ఇంటూ 1000 రికార్డ్స్ జనరేట్ అవుతాయి. అది మనకి బర్డెన్ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు డీఎఫ్2 ఉంది. డీఎఫ్2లో వచ్చేసేసి సమ్ సమ్ ర్యాండమ్‌గా రాస్తున్నాను నేను. 30, 90, సమ్ హ్మ్. సమ్ 99లో ఉన్నాయి. ఓకేనా? నేపాల్ అనే కంట్రీ. ఈ 6 పార్టిషన్స్‌లోనే మన డేటా ఉంది. ఓకే.
బట్ మనకి ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఏ విధంగా జరుగుద్ది కాంబినేషన్? ఈ 1 పార్టిషన్ డేటా అనేది ఈ 100 పార్టిషన్స్‌లో గూడా కంపల్సరీ చెక్ చేయాల్సిందే గదా! ఇట్ ఇట్ షుడ్ స్కాన్ ద డేటా ఇన్ ద సెకండ్ డేటా ఫ్రేమ్ పార్టిషన్స్. అవునా కాదా? జాయిన్ అట్టే కదా వర్క్ అయ్యేది. అర్థమైందా నేనేం చెప్తున్నానో? హలో! ఎస్ విని ఇప్పుడు ఫస్ట్ ఒకసారి పిక్ పార్టిషన్ ఉంది. అనేది మనం ఆ? కామన్ గా ఉన్నాయి కదా పిక్ చేసుకుంటుంది అవును. కామన్‌గా ఉండేది పిక్ చేసుకుంటా. దానికెట్ట తెలుసు కామన్‌గా నాకు పలానా పార్టిషన్‌లో అంటే ఉంటుందని దానికెట్ట కంప్లీట్ తెలుస్తుంది? కంప్లీట్ రీడ్ చేస్తుంది బిఫోర్ హ్మ్. దట్. కంప్లీట్ రీడ్ చేస్తది. అంటే ఇక్కడ మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 200 ఇంటూ 100. ఓకే. ఇన్ని కాంబినేషన్స్ మనకి డేటా షఫ్లింగ్ జరగద్ది బిట్వీన్ దీస్ 2 డేటా ఫ్రేమ్స్. దీస్ పార్టిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఈ 200 పార్టిషన్స్ అనేది సమ్ 4 వర్కర్ నోడ్స్‌లో ఉండొచ్చు, 3 వర్కర్ నోడ్స్‌లో ఉండొచ్చు, 2 వర్కర్ నోడ్స్‌లో ఉండొచ్చు. ఓకేనా? 1 వర్కర్ నోడ్ అనేది జనరల్‌గా ఐ మీన్ నాట్ డిజైరబుల్ అనమాట. ఓకే. సింగిల్ వర్కర్ నోడ్‌లో జనరల్‌గా స్మాల్ జాబ్స్ అయితే లాంచ్ అవుతాయి కానీ జనరల్‌గా అది నాట్ ఏ ఐడియల్ అనమాట ఇన్ బిగ్ డేటా సినారియో. ఓకే. ఇప్పుడు మనకి 2 ఎగ్జిక్యూటివ్స్‌లో 3 ఎగ్జిక్యూటివ్స్ ఆర్ గ్రేటర్ థాన్ 4 ఉన్నాయనుకుందాం. ఈ 4 ఎగ్జిక్యూటివ్స్‌లో 50, 50, 50 ఉన్నాయనుకుందాం. దీ ఇంకా మిగతా 4 ఎగ్జిక్యూటివ్స్‌లో ఇంకో 3 వర్కర్ నోడ్స్‌లో సమ్ 30, 30, 30, 40 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మనకి ఎట్ట జరగద్ది డేటా అనేది రీపార్టిషను? అక్రాస్ ద నెట్వర్క్ జరుగుద్ది. అవునా కాదా? అర్థమైంది కదా నేను చెప్పింది. అక్రాస్ ద నెట్వర్క్ అన్నీ జరగవు మళ్ళా. ఇప్పుడు ఇప్పుడు జనరల్‌గా చెప్పాలంటే హ్మ్. ఇదే తీసుకుందాం. ఇప్పుడు నేను ఇది 1 అనేది ఇదొక టేబుల్ అనుకోండి. ఇదొక టేబుల్ అనుకోండి. ఓకే. ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే 1, 3 2, 3 1, 4 2, 4 ఓకే. 1, 1 2, 1 1, 2 2, 2 ఓకే. ఇప్పుడు ఏంటి అర్థము? ఫస్ట్ టేబుల్, ఫస్ట్ పార్టిషన్ ఇక్కడుంది. అంటే జనరల్‌గా రాస్తున్నాను. ఈ విధంగా ఉండదు. మనకి జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసం ఈ విధంగా రాశాను. ఫస్ట్ ఇంకోటి టేబుల్ 1 సెకండ్ పార్టిషన్ ఈ వర్కర్ నోడ్‌లో ఉంది. అంటే మల్టిపుల్ పార్టిషన్స్ ఉంటాయి. నేను ఓన్లీ 4 ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు టేబుల్ 1 థర్డ్ పార్టిషన్ ఈ నోడ్‌లో ఉంది. టేబుల్ 1 ఫోర్త్ పార్టిషన్ ఈ నోడ్‌లో ఉంది. సేమ్ ఐ మీన్ సేమ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ విల్ హ్యాపెన్ ఫర్ ద టేబుల్ 2 ఆల్సో. ఓకే. అంటే 1, 2, 3, 4 సేమ్ అట్లాగే స్పాన్ అయ్యున్నాయి. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్య జాయిన్ చేసామనుకోండి. ఈ 1, 1, 2, 1 అనేది లోకల్‌గా జాయిన్ అయిపోతాయి. బికాస్ దీస్ 2 టేబుల్స్ డేటా ఆల్రెడీ గాట్ లాంచ్డ్ ఇన్ సేమ్ ఎగ్జిక్యూటర్. లోకల్ జాయిన్ అవుద్దనమాట. ఓకేనా ఇది? లోకల్ జాయిన్ అవుతుందిది. ఇదొచ్చేసేసి ఇయన్నీ లోకల్ జాయిన్స్ అవుతాయి. ఈ పార్టిషన్స్ వరకు. ఇప్పుడు 1, 3 1, 1, 2, 3 1, 1, 2, 4 1, 1, 2, 2 జాయిన్ జరగాలి కదా కంపల్సరీ. అన్ని కాంబినేషన్స్ జరగాలి కదా ఈ పార్టిషన్‌తో సెకండ్ టేబుల్‌లో. ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయి? డేటా అనేది షఫ్లింగ్ అవుతుంది అక్రాస్ ద నోడ్స్. అక్రాస్ ద నోడ్స్ మీన్స్ వి కెన్ సే ఇట్ యాస్ అక్రాస్ ద నెట్వర్క్. డేటా విల్ గెట్ షఫుల్డ్ అక్రాస్ ద నెట్వర్క్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ విధంగా నెట్వర్క్ ద్వారా మనకి షఫుల్ అవుతుందనమాట డేటా. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి స్పార్క్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఏది తీసుకొచ్చారంటే దే హావ్ కమ్ అప్ విత్ బ్రాడ్‌కాస్ట్ జాయిన్. ఓకే. బ్రాడ్‌కాస్ట్ జాయిన్ అంటే డిఫాల్ట్ వచ్చేసేసి 10 ఎంబీ. ఓకే. మనము ఎంతవరకు వి క్యాన్ సెట్ దిస్ టు సమ్ 1 జీబీ కూడా చేస్తారు కొంతమంది. అది డిపెండ్స్ అపాన్ ద క్లస్టర్ సైజెస్. జనరల్‌గా అయితే మా కంపెనీలో అయితే ఒక 2 టేబుల్స్ కోసం మేము ఓవర్ రైట్ చేసాం. ఆ జాబ్ వరకు. నాట్ ఫర్ ఆల్ ద జాబ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే.
అర్థమైంది కదా నేను చెప్పింది. జనరల్గా అయితే ఏమంటారు 10 MB అనేది డిఫాల్ట్. అదే మనకి ఇప్పుడు 10 MB అంటే 10 MB కన్నా కాకుండా నాకు 500 MB డేటా ఉంది, అంతకన్నా ఎక్సీడ్ అవ్వదు. 500 MB అనేది ఉందంటే నాకు బ్రాడ్కాస్ట్ జాయిన్ ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది అనమాట. ఓకే, ఆటోమేటిక్గా అప్లై ఎందుకు అయిపోద్ది అంటే అది డిఫాల్ట్ చేసేసారు ఫ్రమ్ స్పార్క్ 2 ఆన్వర్డ్స్ అనమాట. ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు అప్లై బ్రాడ్కాస్ట్ జాయిన్. ఓకేనా, అర్థమైందా? అంటే బ్రాడ్కాస్ట్ జాయిన్ అంటే ఏందనేది చెప్తాలేండి, ఇంకా చెప్పలేదు అది. ఇంతవరకు అర్థమైంది కదా. 10 MB డిఫాల్ట్ ఉంటుంది, 500 MB వరకు వీ కెన్ ఏబుల్ టు, అంటే 500 MB కాదు, నువ్వు 100 MB 1 TB కూడా పెట్టుకోవచ్చు, కానీ 1 TB మెమరీ ఉండాలి నీకు. ఎందుకని అది ఐడియల్ కాదనేది నెక్స్ట్ మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక పారామీటర్ ఉంటుంది, నాకు అది గుర్తులేదు, అంటే మీన్ సమ్ స్పార్క్ డాట్ సెట్, స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ డాట్ సమ్ బ్రాడ్కాస్ట్ సమ్ థ్రెష్ హోల్డ్ ఏదో ఉంటుంది అనమాట. ఆ ఫిక్స్డ్ ప్రాపర్టీ పారామీటర్ అది. ఫిక్స్డ్ పారామీటర్ అది, అవును. ఓకే. ఇది డిఫాల్ట్ పారామీటర్. అది డిఫాల్ట్ని మనం వీ షుడ్ ఓవర్ రైట్ విత్ అవర్ నెంబర్. డిఫాల్ట్ వచ్చి 10 MBతో అది ఫ్రేమ్ వర్క్ రెడీగా ఉంటుంది మనకి. ఓకే, మనం వీ కెన్ ఓవర్ రైట్ దట్ డిఫాల్ట్ సైజ్ విత్ అవర్ ఓన్ సైజ్. ఇట్ క్యాన్ బి 100, 200 ఆర్ 300, ఎంతన్నా, అది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ మీద మీకు చెప్తారు, లేకుంటే మీరు చూసి అనలైజ్ చేసి యూ నీడ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ సుపీరియర్. నాకు ఇంత చేస్తే బాగుంటుంది, నా నేను ఒకసారి అడగాలన్నమాట వాళ్ళని. ఓకేనా, మీ లీడ్స్ ఉంటారు కదా జనరల్గా, వాళ్ళకి చెప్తారనమాట. ఓకేనా, ఈ బ్రాడ్కాస్ట్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇప్పుడు ఈ సెకండ్ టేబుల్ అనేది ఉంది కదా, ఈ సెకండ్ టేబుల్ అనేది ఫర్ సపోజ్ సెకండ్ టేబుల్ అనేది సమ్ 250 MB ఉందనుకుందాం. అర్థమైందా? ఆటోమేటిక్గా నేను 500 కాన్ఫిగర్ చేస్తున్నాను సైజ్, కాబట్టి నాకు 250 MB సైజ్ వచ్చింది అనుకుందాం. ఈ సైజ్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా మన డ్రైవర్ అని చెప్పాను కదా, అప్లికేషన్ మాస్టర్లో డ్రైవర్ లాంచ్ అవుద్దని చెప్పాను కదా, డ్రైవర్ ఏం చేస్తుందంటే, యా, వన్ టేబుల్ ఈస్ స్మాల్ ఎనఫ్ టు ఫిట్ ఇన్ మెమరీ అకార్డింగ్ టు ద బ్రాడ్కాస్ట్ వేరియబుల్ దట్ హ్యాస్ బీన్ సెట్. ఓకే, దెన్ వాట్ ఇట్ విల్ ట్రై టు డూ మీన్స్, డ్రైవర్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఎగ్జిక్యూటర్కి, ఎవ్రీ వర్కర్ నోడ్ ఆర్ ఎగ్జిక్యూటర్స్ ఏదైనా కాల్ చేయొచ్చు. జనరల్గా అయితే ఎగ్జిక్యూటర్ అని కాల్ చేయడమే మంచిది అనమాట. ఓకేనా, ఆ, ఇది ఎవరంటే ఇప్పుడు మనకి ఎగ్జిక్యూటర్స్ అనేది, ఈ ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఎగ్జిక్యూటర్కి డ్రైవర్ ఏం చేస్తుందంటే ఈ 250 MB టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ డేటానంతా మొత్తం డేటాని సీరియలైజ్డ్ ఫార్మాట్ అంటే ఏంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. అవునా కదా? సీరియలైజ్డ్ అంటే ఏంది, సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఫార్మాట్ అనమాట అది. ఓకేనా, సీరియలైజ్డ్ ఫార్మాట్లో ఇట్ విల్ సెండ్ టు ఆల్ ద ఎగ్జిక్యూటర్స్, సో దట్ ఈ 250 MB అనే టేబుల్ ప్రతి ఎగ్జిక్యూటివ్ లోకల్ అయిపోతుంది. దెన్ ద షఫ్లింగ్ విల్ గెట్ అవాయిడెడ్. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఈ 2 టేబుల్ ఇక్కడ ఉన్నాయి బ్లాక్స్, బట్ దాని సైజు 250 MB ఉంది, నేను 500 MB కాన్ఫిగర్ చేస్తున్నాను. కాబట్టి ఈ 250 MB అనే ఫైల్ని డ్రైవర్ ఏం చేస్తుందంటే, ఈ బిగ్ టేబుల్ ఉంది కదా మనకి, బిగ్ టేబుల్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ 1. ఈ టేబుల్ 1 డేటా పార్టిషన్స్ ఎక్కడైతే లాంచ్ అయి ఉంటాయో ఆ ఎగ్జిక్యూటర్స్ అన్నిటికీ ఇట్ విల్ సెండ్ ద కంప్లీట్ డేటా టు ఆల్ ద ఎగ్జిక్యూటర్స్, సో దట్ the 250 MB file will be local to each executor, so that the join will happen locally instead of shuffling across the network. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సో ఓన్లీ సెకండ్ టేబుల్ డేటానే అన్నిటికీ పంపిస్తుంది. లైక్ వాట్ అబౌట్ ఫస్ట్ టేబుల్? నాట్ సెకండ్ టేబుల్, ఓన్లీ ద స్మాల్ టేబుల్. ఓకే, ఇట్ క్యాన్ బి ఫస్ట్ టేబుల్ ఆర్ ఇట్ క్యాన్ బి సెకండ్ టేబుల్. టేబుల్ ఖచ్చితంగా ఇట్ షుడ్ మీట్ దిస్ డిఫాల్ట్ what we have set, or the default 10 MB. If we are not setting any size, then the default will be 10 MB. ఓకే, జనరల్గా దీన్ని ఖచ్చితంగా ఓవర్ రైడ్ అయితే చేస్తాం మనం, డిపెండింగ్ అపాన్ ద జాబ్. ఓకే, అర్థమైందా ఇది? అప్పుడు ఏమవుద్ది, మనకి షఫ్లింగ్ ఆఫ్ డేటా అనేది తగ్గిపోతుంది. షఫ్లింగ్ ఆఫ్ డేటా అనేది తగ్గిపోవడం వల్ల ఏమైంది,
మనకి ప్రాసెస్ అనేది వెరీ ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట. ఇదంతా ఎవరు చూసుకుంటారు? స్పార్క్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే, అర్థమైందా? అర్థమైందా బ్రాడ్కాస్ట్ జాయిన్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. బ్రో అర్థమైంది బ్రో, ఒకసారి ఆ, ఉమ్. రిపీట్ చేయవు బ్రో, జస్ట్ ఇది లాస్ట్ లో జాయినింగ్ అండి. లాస్ట్లో జాయినింగ్ అంటే ఇప్పుడు ఇందాక మనం డిఫాల్ట్ జాయిన్, నేను ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది? ఎక్కడైతే మన డేటా వర్కర్ నోట్స్లో ఉంటుందో ఇప్పుడు ఈ 1 కాంబినేషన్తో 2 కాంబినేషన్ ఉన్న పార్టీషన్స్ అన్నీ కంపల్సరీ ఇట్ షుడ్ చెక్ ఫర్ ద మ్యాచ్డ్ రికార్డ్, బికాస్ వీఆర్ డూయింగ్ ఇన్నర్ జాయిన్ కాబట్టి, మనం ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రికార్డ్ని సెకండ్ టేబుల్లో ఆ రికార్డ్ ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క రికార్డుకి అన్ని పార్టీషన్స్ చెక్ చేయాలి, కంపల్సరీ చెక్ చేయాలి. అది చెక్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ ఈ లోకల్లో ఉన్నదైతే ప్రాబ్లం లేదు, బట్ వేరే పార్టీషన్స్ అన్నీ సెకండ్ టేబుల్ పార్టీషన్స్ వేరేటివన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇట్ హ్యాస్ స్పాన్డ్ అక్రాస్ డిఫరెంట్ ఎగ్జిక్యూటర్స్, అంటే మీన్ డిఫరెంట్ వర్కర్ నోట్స్. సో దట్ ఏం జరుగుతుంది? డేటా అనేది ఈ ఎగ్జిక్యూటర్కి అన్ని కాంబినేషన్స్ మధ్య డేటా అనేది నెట్వర్క్లో ట్రావెల్ అవుతుంది. అన్నెసెసరీ నెట్వర్క్ అంటే ఐ మీన్ ఇట్ షుడ్ ట్రావెల్ అక్రాస్ ద నెట్వర్క్ అనమాట. షఫ్లింగ్ జరుగుతుంది, డేటా అనేది షఫుల్ అవుతుంది అనమాట అటు ఇటు. ఆ షఫ్లింగ్ అనేది అవాయిడ్ చేయడానికి దే హ్యావ్ కమ్ అప్ విత్ కాన్సెప్ట్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ జాయిన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే మన రియల్ టైంలో 60-70% కేసెస్ స్మాల్ టేబుల్స్ మీద ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట. అంటే జాయినింగ్ కానీ ఏదన్నా కానీ. ఎందుకు? దానికి ఏమైనా రీజన్ చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎందుకు ఎందుకు స్మాల్ టేబుల్సే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మనకెందుకంటే లుక్అప్ టేబుల్స్ అని కానీ, లేకపోతే ఇప్పుడు డైమెన్షన్ టేబుల్స్ అంటాం కదా. డైమెన్షన్ టేబుల్స్ అనేది ఏంది? జస్ట్ కస్టమర్స్ డేటా. ఇప్పుడు ఒక కంపెనీకో లేకంటే ఒక బ్యాంకు మహా అయితే ఒక 1 crore లేకంటే 1 crore కస్టమర్స్ ఉన్నారనుకోండి. 1 crore కస్టమర్స్ డేటా అనేది మీరు ఏదన్నా ఒక ఫైల్‌లో రాసారా అనంటే, అంటే మీన్ కంప్రెస్డ్ ఫైల్‌లో, అంటే జనరల్‌గా మనము పార్కెట్ ఫార్మాట్ వాడతాం మన బిగ్ డేటాలో మెయిన్. ఆ పార్కెట్ ఫార్మాట్‌లో రాసారనుకోండి, 1 GB ఫ్లాట్ ఫైల్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ 300+ MB సైజ్ ఆఫ్ పార్కెట్ అనమాట. అర్థమైందా? 1 GB ఫైల్ CSV ఫైల్ ఈజ్ నథింగ్ బట్ 300+ MB ఆఫ్ పార్కెట్ ఫైల్ సైజ్. చూసారా? 1/3 ఆల్మోస్ట్ 1/3 ఉంటుంది అనమాట అది. కాబట్టి ఇప్పుడు మనకి 4 GB ఉందనుకోండి, 2 GB ఉందనుకోండి, ఒకవేళ 2 GB ఈస్ నథింగ్ బట్ ఎంత అవుద్ది మనకి? సమ్ 330, సమ్ 500, అరౌండ్ 500 లోపలే ఉంటుంది. అందువల్ల నేను 500+ MB పెట్టుకోమంటున్నాను. ఓకేనా? ఇట్లా స్మాల్ టేబుల్స్, లుకప్ టేబుల్స్ ఉంటాయన్నమాట. లుకప్ టేబుల్స్ అంటే ఏంటంటే కాన్స్టెంట్స్ అనమాట. కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు మనకి స్టేట్స్ టేబుల్ ఉంది, స్టేట్స్ డిస్ట్రిక్ట్ టేబుల్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు కాన్స్టెంటే. ఏదన్నా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ జరిగే వరకు ఇంకో కొత్త స్టేట్ యాడ్ కాదు. అట్లా వేరే స్టేట్ యాడ్ అయ్యే వరకు వేరే వేరే స్టేట్ యాడ్ కాదు. ఇంకోటి డిస్ట్రిక్ట్స్ అనేది ఇప్పుడు మన దాంట్లో డివైడ్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరగద్ది? ఫ్రీక్వెంట్‌గా జరగద్దా? జరగదు. ఏదో 5 ఇయర్స్‌కి ఒకసారి, 10 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంటుంది. అర్థమైందా? ఇవన్నీ లుకప్ టేబుల్స్ అనమాట. ఈ లుకప్ టేబుల్స్ మీద జాయినింగ్ జరుగుతుంటది. అటువంటప్పుడు ఏంది? ఆటోమేటిక్‌గా బ్రాడ్‌కాస్ట్ అప్లై అయిపోద్దనమాట వాటికి. మనం ఏం చెయ్యం. బట్ బ్రాడ్‌కాస్ట్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ అప్లైడ్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే. దీనికి ప్రతి దగ్గరికి మెమరీ ఎళ్తుంది. మెమరీ ఎళ్ళిన తర్వాత ఈ జాయిన్ కీ ఇస్తాం కదా మనం. ఏది? ఆన్ అని చెప్పి T1 డాట్, నేను ఎగ్జాంపుల్ ఐడీ రాస్తున్నాను. T2 డాట్ ఐడీ అని రాస్తున్నాం కదా. వన్స్ సీరియలైజ్ అయిన తర్వాత ఈ ఐడీ అనే దానికి హ్యాష్ వాల్యూ కంప్యూట్ చేస్తుంది అనమాట. హ్యాష్ వాల్యూ కంప్యూట్ చేసి బేస్డ్ అపాన్ ద హ్యాష్ వాల్యూ ఇట్ విల్ ట్రై టు మ్యాచ్ అనమాట. ఓకేనా? ఆ హ్యాష్ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ హ్యాష్ వాల్యూని స్కాన్ చేసుకుంటా వెళ్ళిపోద్ది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్ ద కంప్లీట్ రో బై రో. అర్థమైందా? ఓన్లీ ఈ హ్యాష్ వాల్యూ మీద జస్ట్ ఇప్పుడు ఇండెక్సింగ్ లాగా అనుకోండి. ఇండెక్సింగ్ అంటే ఎట్టా? వెతుక్కుంటా వెళ్ళిపోద్ది. పలానా దగ్గర ఉంది హ్యాష్, ఆ 2 మ్యాచ్ అయినాయి. టోటల్ కంప్లీట్ రికార్డ్ని ఇట్ విల్ ట్రై టు ఫెచ్ అనమాట. సేమ్ అదే జరుగుద్ది ఇక్కడ. హ్యాషింగ్ అనేది జనరేట్ అవుద్ది అనమాట. ఈ హ్యాషింగ్ అనేది అంతా కూడా ప్రాసెస్ అనేది కూడా ఎక్స్ట్రా లగేజ్ లెక్క అనమాట. ఎక్స్ట్రా లగేజ్ అంటే
ఎక్స్ట్రా కాంపిటేషన్ అంటే ఎక్స్ట్రా కాలం యాడ్ అయినట్టు మన టేబుల్కి. కాబట్టి మెమరీ బేస్డే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా ఎక్కువ మెమరీ యూసేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? దేనికి? బ్రాడ్కాస్ట్ చేయడానికి. అంటే మెమరీ బాగా కావాలన్నమాట వీటికి. జనరల్గా స్పార్క్ అనేది ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అనమాట, కంపేర్డ్ విత్ మ్యాప్ రెడ్యూస్. ఓకేనా? ఇంకోటి, ఈ ఈ బ్రాడ్కాస్ట్ జాయిన్ అనేది ఏ జాయిన్ సపోర్ట్ చేస్తుంది? ఓకేనా? ఇట్ విల్ సపోర్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయిన్స్. ఓకే, ఎక్సెప్ట్ ఏ జాయిన్ సపోర్ట్ చేయదు? ఫుల్ జాయిన్ ఒకటి సపోర్ట్ చేయదు. ఓకేనా? ఎందుకని ఫుల్ జాయిన్ అనేది సపోర్ట్ చేయదు చెప్పగలుగుతారా ఎవరన్నా? మీకు ఆల్రెడీ జాయిన్స్ ఐడియా ఉంది. ఇప్పుడు ఈ కేసు తీసుకోండి. నాకు 1 ఉంది. ఈ 1 పార్టిషన్లో ఇదొక టేబుల్. ఓకే, ఇదొక పార్టిషన్, 1 టేబుల్ పార్టిషన్. ఇది వచ్చి సెకండ్ టేబుల్ అనుకోండి. బ్రాడ్కాస్ట్ అయ్యింది నాకు. ఓకేనా? దీంట్లో వచ్చేసి 1, 2, 5, 7, 8 ఉన్నాయి. ఈ బ్రాడ్కాస్ట్ టేబుల్లో నేను తక్కువ రికార్డులు రాస్తాను. ఓకేనా? అది కొద్దిగా 1 to 5 ఉన్నాయి. సారీ, 1 to 5 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు బాగా వినండి. ఇది ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు నాకేం జరగద్ది చెప్పండి? ఇది కంప్లీట్ టేబుల్. సెకండ్ టేబుల్ అనేది కంప్లీట్ టేబుల్. నాకు 3 రికార్డ్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు 3 రికార్డ్సే ఉన్నాయి. ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు నాకు ఏ టేబుల్ బ్రాడ్కాస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా? సెకండ్ టేబుల్. ఇది చిన్నది కాబట్టి ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 2, 5. 5 వస్తుంది. ఓకే, లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాను. లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు నాకు స్మాల్ టేబుల్ ఏది? సెకండ్ టేబుల్, సెకండ్ టేబుల్ 2. కాబట్టి లెఫ్ట్ టేబుల్ అనేది బిగ్ టేబుల్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాను. నాకేం అవుట్పుట్ వస్తుంది? 1, 2, 1, 2, 5, 5, 7 7, నల్, 8. 8 నల్. 8 9. ఓకేనా? అదే నేను రైట్ జాయిన్ చేస్తున్నాను. రైట్ జాయిన్ చేసినప్పుడు ఏమవ్వాలి? 1, ఆటోమేటిక్గా 2, బిగ్ 5. టేబుల్ బిగ్ అదే అక్కడే మీరు మళ్ళా రైట్ జాయిన్ చేసేటప్పుడు బిగ్ టేబుల్ రైట్కి వెళ్ళిపోద్ది, లెఫ్ట్కి బ్రాడ్కాస్ట్ టేబుల్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను జాయిన్ చేసినప్పుడు ఏమవుద్ది? మళ్ళీ సేమ్ 1, 2, 5. లెఫ్ట్ టేబుల్ 7, చిన్నది కాబట్టి నల్ 7, నల్ 8 7, నల్ 8 వస్తుంది. అవునా? ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఫుల్ జాయిన్ చేస్తున్నాను. ఫుల్ జాయిన్ చేసినప్పుడు ఇది ఇంకో పార్టిషన్ ఫర్ టేబుల్ 1. ఓకే, నాకు 2, 3, 4 ఉన్నాయనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ నేను ఫుల్ టేబుల్ మీద ఇక్కడ ఫుల్ జాయిన్ మీద చేస్తున్నాను. ఫుల్ జాయిన్ మీద చేసినప్పుడు ఏమవుతుంది? ఏ విధంగా చేయాలనే దానికి అర్థం కాదు ఇప్పుడు. ఫుల్ జాయిన్ అంటే ఏంది? లెఫ్ట్ టేబుల్ ఏది తీసుకోవాలి, రైట్ టేబుల్ ఏది తీసుకోవాలి అర్థం కాదు దానికి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే. ఇప్పుడు టోటల్ డేటా మీద చేస్తున్నాం అబ్బా మనం. టోటల్ డేటా మీద చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ రికార్డ్స్కి నువ్వు ఇప్పుడు నువ్వు ఫుల్ జాయిన్ అంటే ఏంది? ఫస్ట్ 1, 2, 5 వచ్చేస్తాయి. ఓకేనా? 7, 8. నెక్స్ట్ 7, 8 వస్తాయి. ఇక్కడ ఒకవేళ నీకు ఇక్కడ ఒకవేళ నీకు 9 ఉందనుకో, ఏమొస్తుంది? 1, 2, 5, 7, నల్ 8, 9 9. వస్తుంది. అవునా కాదా? నల్ 9 వస్తుంది. ఏది ఎందుకని వస్తుంది? రైట్ టేబుల్లో కూడా అన్మ్యాచ్డ్ రికార్డ్ రావాలి నాకు. ఓకేనా? ఇది రాంగ్ కదా అజంప్షన్. ఈ టేబుల్లో నుంచి నీకు నల్ల రాకూడదు. అర్థమైందా? అది ఎందుకు రాకూడదు అంటే ఇప్పుడు ఎక్స్ట్రా రికార్డ్స్ అయిపోతాయి దీనికి. బాగా ఆలోచించండి. ఎక్స్ట్రా రికార్డ్స్ అయిపోతాయి. ఉన్న రికార్డ్స్ కన్నా ఎక్కువ రికార్డ్స్ వచ్చేస్తాయి మనకి. జనరల్గా మనకేంది మన స్వభావం, మన బిహేవియర్ ఏంది? ఇట్ షుడ్ మ్యాచ్ ఇట్ విత్ సెకండ్ టేబుల్ అండ్ గెట్ ఓన్లీ ద రిక్వైర్డ్ రికార్డ్స్ అనమాట. అర్థమైందా? ఎక్స్ట్రా రికార్డ్స్ రాకూడదు నాకు. ఇప్పుడు ఈ 9 అనేది ఒక టేబుల్లో ఇంకో టేబుల్లో ఇంకోటి మిస్ అవుద్ది అనమాట. ఇంకోటి మిస్ అయినప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట మనకి. అర్థమైందా నేను చెప్పింది?
అంటే ఇప్పుడు ఓన్లీ కామన్ రికార్డ్స్ రావాలా బ్రో సెకండ్ టేబుల్ నుంచి? కామన్ రికార్డ్స్ కాదు, ఈ ఫుల్ అవుటర్ జాయిన్ అనేది దీనికి వర్కౌట్ కాదనమాట. అంటే నీకు ఓకే. ఏ జా ఏ పక్కది నీకు చేయాలా అనేది దానికి అర్థం కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందే. ఇప్పుడు నల్లు ఇప్పుడు ఇక్కడ నల్లు ఇప్పుడు రైట్ టేబుల్ ఉంది, నల్లు ఏమొస్తుంది, నల్లు 9 వస్తుంది అంతే కదా. ఈ టేబుల్కి జాయిన్ అయినప్పుడు 7 నెలలు 8 నెలలు 9 అలా 7 వస్తుంది నల్లు వస్తాయి. 8 నెలలు అయినప్పుడు పర్లే. నల్లు 9 వచ్చినప్పుడు ఆ 9 అనేది ఇంకో దగ్గర ఇప్పుడు ఇది మ్యాచ్ అయింది. ఈ నల్ 9 అనేది ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు ట్రాక్ చేయలేవు కదా. బికాస్ రైట్ టేబుల్ అనేది ఏంది, అన్నిటికీ ఫుల్ టేబుల్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఫుల్ టేబుల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నల్ 9 అనే రికార్డ్ని అది ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ రైట్ టేబుల్ నుంచి వస్తుందని నీకు చిన్న అంటే చిన్న డేటా సెట్ కాబట్టి అర్థమైంది. అదే పెద్ద డేటా సెట్ అనుకో, నీకు ఎక్స్ట్రా రికార్డ్స్ పాపులేట్ అయిపోతాయి. ఓకే. అందువల్ల ఏంటంటే ఫుల్ జాయిన్ అనేది దీనికి వర్కౌట్ కాదు ఫర్ బ్రాడ్కాస్ట్ జాయిన్. ఇది అడిగితేనే చెప్పండి, అడగకపోతే చెప్పొద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. లెఫ్ట్ రైట్ అన్ని క్రాస్ జాయిన్ కూడా సపోర్ట్ అవుద్ది. అన్ని జాయిన్ Inner సపోర్ట్ అయిపోతాయి. ఓన్లీ ఫుల్ జాయిన్ ఒకటి మటుకు సపోర్ట్ కాదు. ఇప్పుడు క్రాస్ జాయిన్ అంటే ఏంది, ఏం అవసరం లేదు. ఏదన్నా ఒకటి బ్రాడ్కాస్ట్ అయితే చాలు. క్రాస్ జాయిన్ అంటే ఏంది, 5x5 yes. అర్థమైంది కదా. కాబట్టి నో ఇష్యూస్ ఏ- దాంట్లో. అర్థమైందా? ఇప్పుడు ఏదన్నా లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం అనుకో బ్రో, ఉమ్, ఉమ్. లెఫ్ట్ జాయిన్ అనేది నార్మల్ టేబుల్, రైట్ జాయిన్ అనేది మనకి బ్రాడ్కాస్టింగ్ టేబుల్. ఉమ్. రైట్ టేబుల్ అండి రైట్ అంతేనా బ్రో? రైట్ జాయిన్ చేస్తుంటే లెఫ్ట్ టేబుల్ బ్రాడ్కాస్ట్ టేబుల్ అవుద్ది. లెఫ్ట్ టేబుల్ రైట్ జాయిన్ చేసేటప్పుడు. అర్థమైందా? లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసేటప్పుడు రైట్ అవుద్ది. ఎప్పుడన్నా కానీ బిగ్ టేబుల్ అనేది లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ బిగ్ జాయిన్ టేబుల్ చేసినప్పుడు అనేది రైట్ అటు సైడ్ సైడ్ వెళ్తుంది. ఉంటుంది అంతే. అది అంతకన్నా ఇంకేం లేదు ఇక్కడ. బిగ్ ఓకేనా, టేబుల్ ఉన్న రికార్డ్స్ అన్ని వస్తాయి. అన్నీ రావాలి. అది నువ్వు రైట్ బ్రాడ్కాస్టింగ్ సైడ్ టేబుల్ ఉన్న రికార్డ్ బ్రాడ్కాస్ట్ టేబుల్లోకి మనకు అవసరం లేదు, బికాస్ దట్ ఈస్ ఏ లుకప్ టేబుల్ లెక్క మనకి. ఓకే ఓకే. అందువల్ల ఏంటంటే మనం ఆ రికార్డ్స్ని మనం అనలైజ్ చేయలేము అనమాట. ఇప్పుడు చిన్న డేటా సెట్ కాబట్టి ఈజీగా చూసి కనిపెట్టేస్తున్నాం. అదే నీకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఒకసారి జాయిన్ చేసామంటే నీకు ఎన్ని రికార్డ్స్ వస్తాయో ఎవడు అంటే వీ కాన్ ప్రెడిక్ట్ కదా. అర్థమైందా? ఓకేనా, బ్రాడ్కాస్ట్ జాయిన్ కరెక్ట్గా అర్థమైంది కదా అందరికి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డ్రైవర్ చూసుకుంటుంది, డిపెండింగ్ అపాన్ ద సైజ్. ఓకే, ఇంకోటి మనకి జనరల్గా బ్రాడ్కాస్ట్ హిన్స్ అంటారనమాట. అంటే జాయిన్ హిన్స్ ఇన్ PySpark అంటారనమాట. జనరల్గా ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు ఫర్ బ్రాడ్కాస్ట్ జాయిన్. అయితే కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఎట్టంటే DF జాయిన్ ఈక్వల్ టు DF1.DF2 ఆఫ్ బ్రాడ్కాస్ట్. ఓకే, ఆన్ కండిషన్. అర్థమైందా? ఓకే. బ్రాడ్కాస్ట్ అండ్ ఆన్ కండిషన్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, కండిషన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు జాయిన్ ది. ఓకేనా, జాయిన్ ద టేబుల్స్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా బ్రాడ్కాస్ట్ జాయిన్ మీద? చాలా ఇంపార్టెంట్ ఇది. లేదు. ఓకేనా, సారీ తప్పు రాశాను. జాయిన్ రాయాలి కదా, మీరు చెప్పలేదు, ప్రాక్టీస్ చేయలేదా మీరు? అదే చూస్తున్నా బ్రో. అదే DF1.DF2. సారీ నాది తప్పు. DF2 కాదు, ఐ గెస్ ఇట్ ఈస్ మేబీ ఇది కొద్దిగా నేను సింటాటికల్గా తప్పు రాసిన. మీరు నేను పంపిస్తాను నోట్స్, నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తాను, అప్పుడు నేను పంపిస్తాను. నాకు తెలిసి ఇట్టే ఉంటుంది, ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటుంది అనమాట. బ్రాడ్కాస్ట్ ఆన్ కండిషన్ ఈ విధంగా బ్రాడ్కాస్ట్ అని చెప్పి మనం హింట్స్ ఇస్తాం అనమాట. ఓకేనా, బ్రాడ్కాస్ట్ లో మనం లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ కూడా చేయొచ్చు కదా బ్రో? అన్నీ చేయొచ్చు ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఫుల్ జాయిన్. ఫుల్ జాయిన్ అంతే. అది మటుకు గుర్తుపెట్టేసుకోండి చాలు. మనం ఓకేనా, బ్రాడ్కాస్ట్ లో లెఫ్ట్ జాయిన్ చేయాలంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుంది బ్రో? లెఫ్ట్ బ్రాడ్కాస్ట్ ఏది
బ్రాడ్కాస్ట్ లో మనం లెఫ్ట్ ఇప్పుడు అని సింటాక్స్ రాస్తాం. దగ్గర దీంట్లో పారామీటర్స్ ఉంటాయి కదా. నీకు ఓకే పారామీటర్స్ ఉంటాయి కదా. ఇన్నర్ అని చెప్పి రాసుకోవచ్చు కదా మనం. ఓకే మీకు df1.join ఆఫ్ df2 కామా సింగిల్ కోట్స్లో లెఫ్ట్ అనో రైట్ అనో అదే సమ్ ఇస్తాం కదా. అవి ఇచ్చుకోవడమే అదే అంతే. కండిషన్ మామూలే. ఓకేనా? అదే అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్ ఉందా అదే ఇక్కడ? అదే ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గ్యారంటీ. ఐ మీన్ కరెక్ట్ చెప్పాలంటే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అనుకోండి. ఓకే ఓకే కదా. ఓకే ఉమ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సార్ట్ మెర్జ్ జాయిన్ అంటారనమాట. సార్ట్ మెర్జ్ జాయిన్ అనేది డిఫాల్ట్ జాయిన్. వెన్ ఇంకా ఒక టేబుల్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, బ్రాడ్కాస్ట్ అనేది ఎప్పుడు జరగద్దు అనుకున్నాం, ఆ సర్టైన్ మ్యాచ్ స్మాల్ అయితే, టేబుల్స్ ఆ సర్టైన్ సినారియోకి మ్యాచ్ అయితే అనే సైజ్, ఆ సినారియో అంటే మీన్స్ నథింగ్ బట్ సైజ్ అనమాట. ఆ సైజుకి మ్యాచ్ అయితే దెన్ ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు అప్లై బ్రాడ్కాస్ట్ జాయిన్. అదే కానీ ఆ సైజుకి మ్యాచ్ కాకుండా పెద్ద టేబుల్ కానీ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది డిఫాల్ట్గా ఇట్ విల్ గో విత్ సార్ట్ మెర్జ్ జాయిన్. ఓకేనా? సార్ట్ మెర్జ్ జాయిన్ అంటారు అనమాట. ఇది అర్థమైందా? సింటాక్స్ లో మనం బ్రాడ్కాస్ట్ అని రాసినా కూడా ఆ సైజ్ మ్యాచ్ అవ్వకపోతే డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ జాయిన్ వెళ్ళిపోతుంది అది కదా హింట్ అంతే. నువ్వు ట్రై చేయని చెప్పి. ఇది ఎప్పుడంటే అడుగుతారు కొంతమంది. ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ వాళ్ళు అయితే అడుగుతారు. ఎందుకంటే ఆన్ ప్రిమైజ్లో కంపల్సరీ వీ షుడ్ గివ్ ద హింట్. హింట్ అంటే ఏంటంటే అది ఒకవేళ తక్కువ సైజులో ఉందంటే ప్లీజ్ డూ ఇట్ బ్రాడ్కాస్ట్ అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ జాయిన్ అనేది ఏంది అని అంటే, ఇప్పుడు మనం ఏది ఇవ్వకపోయినా కానీ, అసలు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, బ్రాడ్కాస్ట్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా స్పార్క్ విల్ టేక్ కేర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ జాయిన్ అనేది ఏంటంటే ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఈ బ్రాడ్కాస్ట్ జాయిన్ అనేది ఏ కాంబినేషన్లో వాడతారు? లార్జ్ అండ్ వన్ సైడ్ ఈస్ లార్జ్ అండ్ వన్ సైడ్ ఈస్ స్మాల్. ఓకే, ఇది వన్లా ఉంది కదా. ఎల్ లార్జ్ స్మాల్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ జాయిన్ అనేది ఏ కాంబినేషన్లో వాడతారంటే ఎల్ లార్జ్ హైఫన్ ఎల్. ఓకే, రెండు లార్జ్ ఉన్నప్పుడు మాత్రం ఇది బెస్ట్ వే అనమాట. ఏ విధంగా బెస్ట్ వే అంటే, ఈ సాఫ్ట్వేర్ జాయిన్ అనేది ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు, ఇప్పుడు మనకి 2 టేబుల్స్‌లోంచి పార్టిషన్స్ అనేది తీసుకుంటారు కదా. దీంట్లో ఏందంటే కొద్దిగా బర్డెన్ అనేది ఉంటుందనమాట. బట్ లార్జ్ టేబుల్స్‌లో ఇది ఐ మీన్ ఇట్ ఈస్ ఐడియల్ జాయిన్ అనమాట. ఎందువల్ల ఐడియల్ జాయిన్ అంటే, ఇప్పుడు మనకి హ్మ్, సరే, ఇప్పుడు ఒక పార్టిషన్ ఉంది. ఎగ్జాంపుల్ నేను సింగిల్ పార్టిషనే తీసుకుంటుంటాను. ఓకేనా? ఎందుకంటే మనం అంతకన్నా పార్టిషన్ చూపించలేం కాబట్టి. ఇక్కడ 1 నేను ప్యారలల్‌గా రాస్తున్నాను సెకండ్ టేబుల్‌ది. 1, 2, 6 ఉంది. ఓకేనా? ఇది సెకండ్ పార్టిషన్. ఇది సెకండ్ టేబుల్ పార్టిషను. ఇదొచ్చి ఫస్ట్ టేబుల్ పార్టిషన్. పార్టిషన్స్ మల్టిపుల్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పార్టిషన్స్ అనేది మల్టిపుల్ ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ఏం జరగద్దంటే ఇప్పుడు మనం జాయిన్ చేస్తుంటాం. జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తదంటే ఇది ఫస్ట్ ఏం చేస్తదంటే సార్ట్ చేస్తదనమాట. మన పార్టిషన్‌లో ఉన్న డేటానంతా. ఓకే. అది ఏ విధంగా సార్ట్ చేస్తదంటే, అంటే ఐ మీన్ ఇప్పుడు బేస్డ్ ఆన్ హ్యాష్ సమ్ సమ్ దానికి సమ్ మెకానిజం ఉంటుంది గదా. ఎట్ట జరగద్ది ఇప్పుడు 1, 2 ఇప్పుడు ఇది నేను ఆర్డర్‌లో రాసాను. జనరల్‌గా అయితే ఆర్డర్‌లో రాయకుండా గాని ఉంటే, ఇప్పుడు నేను 1, 7, 9, 4, 2 అని రాసాననుకోండి. అది ఎట్ట సార్ట్ చేసుకుంటుందంటే 1, 2, 4, 7, 9గా సార్ట్ చేసుకుంటది. ఇదొచ్చేసేసి జిగ్‌జాగ్‌గా ఉన్నా గాని సార్టింగ్ ఆర్డర్‌లో ఇట్ విల్ ట్రై టు మేక్ ఆల్ ద రికార్డ్స్ అనమాట. మనం ఏదైతే జాయిన్ చేస్తుంటామో దాని మీద సార్టింగ్ చేసుకుంటది ఫస్ట్. తర్వాత ఏం చేస్తదంటే, ఈ సార్ట్ అయిన తర్వాత వీటిల్ని మెర్జ్ చేస్తదనమాట. మెర్జ్ మీన్స్ ఏ విధంగా చేస్తది? జనరల్‌గా మెర్జ్ అంటే ఏ విధంగా జరగద్ది? డిపెండ్స్ అపాన్ ద జాయినింగ్ జాయిన్ కీస్ అనమాట. ఓకేనా? 1, 1 ఓకే. 2, 2 ఇప్పుడు దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే, కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు, ఇప్పుడు హ్యాష్ అనేది కంపల్సరీ హ్యాష్ అనేది క్రియేట్ అవ్వాల్సిందే దేనికైనా గాని. హ్యాష్ అనేది క్రియేట్ కాకుండా నీకు జాయినింగ్ అనేది జరగదు. ఇప్పుడు ఈ సార్ట్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, ఈ 1 ఉంది. ఈ 1 అనేది ఇక్కడికెళ్ళేసి 1
1తో జాయిన్ అయిపోయింది. తర్వాత 1 అనేది ఉందే? ఉండదు. కాబట్టి మిగతా రికార్డ్స్ అన్ని స్కిప్ అయిపోతాయి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే. బట్ ఈ సార్టింగ్ మెకానిజం అనేది ఎక్స్‌పెన్సివ్ ఆపరేషన్. చాలా ఎక్స్‌పెన్సివ్ ఆపరేషన్. బట్ లార్జ్ టేబుల్స్‌కి ఇది బెస్ట్ సినారియో. కాబట్టి స్పార్క్ వాళ్ళే డిఫాల్ట్ ఇచ్చారంటే సమ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు వాళ్ళు. లేకుంటే ఇవ్వరు కదా వాళ్ళు జనరల్‌గా. ఓకేనా? ఇప్పుడేమవుద్ది? నీకు కంపల్సరీగా పెద్ద టే ఐ మీన్ ప్రతి టేబుల్‌లో ప్రతిదీ చేయాల్సిన సార్టింగ్ జరిగిపోయిందంటే నీకు ఈజీగా అర్థమైపోద్దనమాట. ఇప్పుడు 1 ఉంది. నీకు నెక్స్ట్ 2 వచ్చేసిందనుకో, అంటే 1 ఇంకా రాదు ఆ పార్టిషన్‌లో. తర్వాత 2కెళ్తది. మళ్ళా 2 వచ్చేసింది. 2 ఎండ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా 2 తర్వాత ఇంకేం ఉండవు గదా! మళ్ళా నీకు. 2 అనేది ఇంక రిపీట్ కాదు. బికాస్ వి హావ్ ఆల్రెడీ సార్టెడ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అర్థమైందా? ఎస్. అర్థమైంది. హ్మ్. ఇది సార్ట్ మెర్జ్ వచ్చేసేసి ఓన్లీ ఫర్ లార్జ్ టేబుల్స్. ఓకే. ఇది హ్మ్. నార్మల్ గా మనం ఎస్క్యూఎల్ హ్మ్. టైప్ లో అర్థం చేసుకోవచ్చు కదా ఇది. ఎస్‌క్యూఎల్ టైప్‌లోనే నేను చెప్పేది మీకు. ఓకే. ఇది నార్మల్ గా ఇదం ఇంకా ఎస్క్యూఎల్ లో ఆ! ఏదైతే తీసుకుంటాం ఇంకా అదే ఇది. అదే సార్ట్ ఇది. మెర్జ్ లెవెల్ జాయిన్ అంటే సార్ట్ మెర్జ్ ఆ లాగా బ్రాడ్కాస్టింగ్ మట్టికే లార్జ్ స్మాల్ టేబుల్ డేటా సెట్ డెఫినేషన్. బ్రాడ్‌కాస్ట్ ఎట్టుంటుందంటే స్మాల్ టేబుల్ మొత్తం ఒక ఎగ్జిక్యూటివ్‌కెళ్ళిపోద్ది. ఇక్కడ అటెళ్ళదు. ఏ పార్టిషన్‌కి ఆ పార్టిషన్ అన్ని కాంబినేషన్స్‌కి చెక్ చేసుకుంటది. అర్థమైందా నేను చెప్పింది? ఓకే. అన్ని కాంబినేషన్స్ అంటే ఐ మీన్ వి క్యాన్ సే లైక్ ఇప్పుడు ఎట్టుంటుందంటే ఇంటర్నల్‌గా వీటన్నిటికి సమ్ హాష్ వాల్యూ జనరేట్ చేస్తారు. హాష్ వాల్యూ జనరేట్ చేసేసి సేమ్ హాష్ ఇప్పుడు హాష్ అనేది ఎట్లా జనరేట్ అవుద్ది? సమ్ పారామీటర్‌తో జనరేట్ చేస్తారు. ఇప్పుడు 200 పార్టిషన్స్ అన్నామనుకో 1-200 వరకు యూనిక్ హాషెస్ జనరేట్ అవుతాయి. అర్థమైందా? తర్వాత ఆఫ్టర్ 200 నుంచి ఏమవుద్ది? మళ్ళా 200, 1-400 ఎట్టవుద్ది? సేమ్ హాష్ జనరేట్ అవుద్ది. ఈ వాల్యూస్ అన్నీ ఒకే పార్టిషన్‌లోకెళ్తాయన్నమాట ఆటోమేటిక్‌గా. ఓకే. ఇయన్నీ ఏందంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఆపరేషన్ అనమాట మనకి. ఇంటర్నల్‌గా వాడు ఆ విధంగా చేసుకుంటా ఎళ్ళిపోతాడనమాట. తర్వాత ఆ రికార్డ్స్ అన్నిటిని సార్ట్ చేస్తాడు. సార్ట్ చేసి బేస్డ్ అపాన్ ద సార్ట్ వాడేందంటే మెర్జ్ చేసుకుంటా ఎళ్ళిపోతాడనమాట. ఓకేనా? ఈ బ్రాడ్‌కాస్ట్ ఒకటి ఎట్టంటే ఒకే పార్టిషన్ అనేది ఉండదు సెకండ్ టేబుల్‌కి. మొత్తం టేబుల్ అంతా డంప్ అవుద్ది. ఎక్కడికి? ఇన్ సీరియలైజ్డ్ ఫార్మ్. ఓకే. అర్థమైందా? ఇంక మూడోదొచ్చేసేసి షఫుల్ హ్యాష్ జాయిన్. ఓకే. షఫుల్ హ్యాష్ జాయిన్ అనేది ఎప్పుడు వాడాలంటే జనరల్‌గా అయితే మటుకు ఇది మ్యాథ్స్, లార్జ్ మీడియం టేబుల్స్ అంటే చిన్న టేబుల్స్ ఏవన్నా ఉన్నాయనుకోండి. చిన్న టేబుల్స్ మీన్స్ సమ్ 5 జీబీ ఆర్ 10 జీబీ అంతకన్నా ఎక్కువ లేవు. నీకు టీబీస్ ఆఫ్ డేటా మీద పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ అనమాట. అదే నువ్వు సమ్ 5 జీబీ, 10 జీబీ నీకు తెలుసు. ఈ 5 జీబీ, 10 జీబీ కన్నా ఎక్కువుండవు. ఇట్లాంటి కేసెస్‌లో ఏందంటే వి షుడ్ గో విత్ షఫుల్ హ్యాష్ జాయిన్ అనమాట. ఓకేనా? షఫుల్ హ్యాష్ జాయిన్ అంటే ఎట్టుంటుందంటే హ్మ్, వి కెన్ సే లైక్ ఇప్పుడు మీడియం కాంబినేషను. ఓకేనా? ఆర్ లార్జ్ అండ్ మీడియం కాంబినేషన్. ఓకేనా? ఈ 2 కాంబినేషన్స్‌లో ఉంటాయన్నమాట. ఓకేనా? బ్రో ఒకసారి ఆ! మళ్ళీ షఫుల్ ఆ! హ్యాష్ జాయిన్ రిపీట్ చేయండి. చెప్తున్నాను. ఇంకా నేను చెప్పలేదు. నేనిక్కడ వేరే కాల్ జాయిన్ అయ్యాను. సారీ. అందువల్ల నేనింకా చెప్పలేదు. ఓకేనా? హ్మ్. యాహ్! ఏం చెప్పాను? షఫుల్ హ్యాష్ జాయిన్ వచ్చేసేసి ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఆన్ మీడియం ఆర్ లార్జ్ మీడియం టేబుల్ గూడా. ఓకేనా?
ఈ లార్జ్ ఈ లార్జ్ టేబుల్ అనేది ఈ మీడియం టేబుల్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఏం చేస్తుందంటే షఫుల్ హ్యాష్ జాయిన్ అనేది దీనికి మటు ఖచ్చితంగా మనం వీ షుడ్ చేంజ్ ద పారామీటర్. అంటే సార్ట్ మెర్జ్ జాయిన్ కాకుండా నాకు షఫుల్ జాయిన్ వాడాలి అని చెప్పేసేసి మనం కాన్ఫిగరేషన్ సెట్ చేయాలన్నమాట వీటికి. ఈ కాన్ఫిగరేషన్ నాకు అయి గుర్తులేదబ్బా! స్పార్క్ డాట్ కాన్ఫ్ డాట్ సెట్ అని చెప్పి సమ్ పారామీటర్ వస్తుంది. అవి నేను చూసి పంపిస్తాను. ఓకేనా? ఇవన్నీ ఏందంటే ఆల్రెడీ ఇనీషియల్‌గా కాన్ఫిగ్ ఫైల్‌లో సెట్ చేసేస్తాం కాబట్టి మనం ఏందంటే ఆ యుటిలిటీని ఎప్పుడు కాల్ చేసేసుకుంటా ఉంటాం. ఈ డైలీ బేసిస్‌గా రాయమన్నమాట ఇట్లాంటివన్నీ మనం. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు నాకు పలాని ప్రాపర్టీ సెట్ కావాలి. ఆ ప్రాపర్టీ పలానా దగ్గర పలానా యుటిలిటీలో ఉంటది. ఆ యుటిలిటీ ఫంక్షన్‌ని గాని కాల్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ ట్రై టు సెట్ దట్ జాయిన్ హియర్ అన్నమాట ఫర్ అస్. ఓకే. ఈటికి ఏం లేదు. ఇప్పుడు ఆటో బ్రాడ్‌కాస్ట్ జాయిన్ అని చెప్పి సమ్ ఒక పారామీటర్ ఉంటుంది. సార్ట్ మెర్జ్ జాయిన్ అంటే ఫాల్స్ చేయాలి. మర్చిపోయినాను. సార్ట్ మెర్జ్ జాయిన్‌ని ఫాల్స్ గాని చేసేసానంటే ఆటోమేటికల్లీ షఫుల్ హ్యాష్ జాయినే ఐ మీన్ షఫుల్ హ్యాష్ జాయినే జరగద్దనమాట మనకి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పిందిప్పుడు? సార్ట్ మెర్జ్ జాయిన్‌ని గాని నేను ఫాల్స్ చేశానంటే ఆటోమేటిక్‌గా జరిగేదే షఫుల్ హ్యాష్ జాయిన్. ఓకే. ఓకేనా? ఓకేనా? షైన్ అనేది ఏం చేస్తుందంటే ఏదన్నా ఇప్పుడు ఈ మీడియం టేబుల్ అంటున్నాం గదా! ఈ మీడియం టేబుల్‌ని ఏం చేస్తదంటే వీటిల్ని ఒక ఐ మీన్ మన జాయిన్‌కి ఇప్పుడు మన జాయిన్ కీ ఉంటుంది. ఆ జాయిన్ కీ వాటిల మీద ఏం చేస్తదంటే ఒక హ్యాష్ టేబుల్ లాగా జనరేట్ చేస్తదనమాట మెమరీలో. ఓకేనా? ఒక హ్యాష్‌గా క్రియేట్ చేసేసి ఆ హ్యాష్ వాల్యూస్ అంటే ఇంక తెలిసిందే అబ్బా! మీకు హ్యాషింగ్ అనేది తెలుసా? హ్యాషింగ్ అంటే ఇప్పుడు మనం ఐడీ ఆఫ్ సమ్ ఐ, ఐ ఈక్వల్ టు 10 అంటాం. ఒక యూనిక్ వాల్యూ క్రియేట్ చేయకూడదు. హ్మ్. హ్మ్. ఓక్ ఓకే అండి. ఆ! ఇవేందంటే షఫుల్ కంపల్సరీ అవుతది. బట్ బేస్డ్ ఆన్ ద హ్యాష్ వాల్యూ. ఓకే. హ్యాష్ వాల్యూస్ జనరేట్ చేస్తదనమాట. ఇది ఎందుకు ఒకటి మీడియం ఉండాలి అన్నామంటే, ఇప్పుడు హ్యాషింగ్ అనేదంతా ఎక్కడ జరుగుద్దంటే, ఇన్ మెమరీలో జరుగుద్దనమాట ఎక్కువ. హ్యాషింగ్ అనేది ప్రతి ఒక్క వాల్యూకి హ్యాషింగ్ అనేది జనరేట్ అవ్వాలి గాబట్టి, ఇది కొద్దిగా ఎక్స్‌టెన్సివ్ ఆపరేషన్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క టేబుల్‌కి ఎళ్ళాలనమాట ఇది. ఓకేనా? సార్టింగ్ అనేది ఉండదు దీంట్లో. ఓకే. హ్మ్. ఓకేనా అండి? ఈ 3 అర్థమైనాయి గదా! ఇంకా ఫోర్తొచ్చేసేసి హ్మ్. బ్రాడ్‌కాస్ట్ నెస్టెడ్ లూప్ జాయిన్ అనేది ఒకటుంది. ఇది ఎప్పుడు నేను వాడలేదు. బట్ ఇది ఎందుకు వాడతారంటే ఆపోజిట్ ఆఫ్ బ్రాడ్‌కాస్ట్ జాయిన్ అనమాట. అంటే ఇప్పుడు మనం సమ్ ఫిల్టర్స్ వాడతాం గదా! అంటే ఐ మీన్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఇవి వాడతాం గదా! లాజికల్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ అన్నిటికి ఈ బ్రాడ్‌కాస్ట్ నెస్టెడ్ లూప్ జాయిన్ వాడతారనమాట. ఆపోజిట్ ఆఫ్ ఈక్వి జాయిన్ అనుకోండి. అంటే నాన్ ఈక్వి జాయిన్స్‌కి ఇది వాడతారనమాట. ఇంకొక జాయిన్ వచ్చేసేసి క్రాస్ జాయిన్ ఆర్ కార్టేసియన్ జాయిన్ అంటారనమాట. ఓకేనా? ఈ క్రాస్ కార్టేసియన్ జాయిన్ అంటే నథింగ్ బట్ సేమ్ మనం ఏ విధంగా ఐ మీన్ మన అంటే ఐ మీన్ వి కెన్ సే లైక్ ఏం జాయిన్ అబ్బా అది? క్రాస్ జాయినే గదా! మనం అంటాం. మన దాంట్లో గూడా. ఆ కార్టేసియన్ జాయిన్ ఇది గూడా ఒక టెర్మినాలజీ అనమాట. దీంట్లో. ఓకేనా అండి? ఇంతవరకు అర్థమైందా ఇవాల్టికి? జాయిన్స్. ఈ 2 పెద్ద లైట్ తీసుకోండి. ఈ 2 పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఓకే. ఇది మటుకు బాగా ఇంపార్టెంటు. ఇంటర్వ్యూలో అడుగుతారు. సార్ట్ మెర్జ్ జాయిన్ గూడా అడుగుతారు. డిఫాల్ట్ జాయిన్ స్ట్రాటజీ ఏంది అనని అడిగారంటే మనం ఇన్నర్ జాయిను, లెఫ్ట్ జాయిను, రైట్ జాయిన్ చెప్పకూడదు. ఓకేనా? అది సార్ట్ మెర్జ్ జాయిన్. డిఫాల్ట్ జాయిన్ స్ట్రాటజీ. ఓకేనా? కావాలంటే మనం సెట్టింగ్‌ని గాని ఫాల్స్ చేసామంటే ఆటోమేటిక్‌గా షఫుల్ హ్యాష్ జాయిన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందనమాట మనకి. ఓకేనా?
ఓకేనా అండి? ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు కొద్దిగా కాల్ ఓకే ఉన్న బ్రో. నాది స్టేటస్ వస్తుంది కన్ఫామ్. కొద్దిగా చెప్పాలి ఇవాళ. ఓకే అండి. ఇంక ఈ కొద్దిగా చదువుకోగలుగుతారా? ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే కదా? నోట్స్ కొంచెం పంపించండి.